ఎంపీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ వీళ్ళ ఆత్మ బలిదానాలు రేపటి విద్యార్థుల భావితరాలకు లభ్యత చేకూరుతుంది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుండి నిరంతరంగా కొనసాగిస్తున్న మందకృష్ణ గారి నాయకత్వంలో మన మాదిగ అమరవీరులు బలిదానాలు అలాగే పోరాట ఫలితమే రేపటి వాళ్ళ జీవితాల పునాదుల మీదనే మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళను స్మరిస్తూ వాళ్ళ అడుగుజాడల్లో మనము ఇంక కొద్దిగా కష్టపడితే మనం ఐక్యతతోని మనకు ఏబిసిడి వరకు అతి త్వరలో రాబోతుంది. దానికి కృషి చేస్తున్నటువంటి మందకృష్ణ గారికి అలాగే ఈ రాష్ట్రంలో మనకు ఏబిసిడి వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి అలాగే భారతదేశంలో ఎప్పుడు చేయలేని విధంగా మోడీ గారు మనకు సహకరించి పార్లమెంట్లో సుప్రీంకోర్టులో మనకు దీనికి న్యాయం జరిగేలా కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలుస్తూ, ఎందుకంటే మనం ఖచ్చితంగా అందరినీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ కూడా దీన్ని ఏం చేసినంటే మా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానాన్ని పార్లమెంట్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరి కృషి ఫలితమే ఇప్పుడు మనం దాన్ని పొందబోతున్నాం. వీళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళ బలిదానాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చనిపోవడం జరిగింది. వీళ్ళ బలిదానాలతో మన భావితరాలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ జై మాదిగా. జై మాదిగా. రుద్రంగి మండల ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎవరైతే మాదిగ అమరవీరుల త్యాగాన్ని పురస్కరించుకొని ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం 1994లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఉద్యమం మాదిగ రిజర్వేషన్ మాదిగ ఉపకులాలతో 59 ఉపకులాలకు సంబంధించిన వారికి సమాన వాటా దక్కడానికి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 ఏళ్ళ నుంచి పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఈ 30 ఏళ్ళ పోరాటంలో కొంతమంది ఉద్యమం తీవ్రత తెలిసినప్పుడు అమరులు అవ్వడం జరిగింది. సో వారి యొక్క త్యాగాన్ని పురస్కరించుకొని ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మా ఎంఆర్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారికి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఫౌండర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి. సో వీరందరి కృషి, వీరందరి సేవలు మాదిగ జాతి ఎప్పుడు గుర్తుంచుకుంటుందని, అదేవిధంగా అమరుల త్యాగాలు ఈ మాదిగలు ఉన్నంతకాలం, మాదిగ జాతి ఉన్నంతకాలం వారి యొక్క త్యాగం మరవలేనిది. వారి యొక్క త్యాగం ఎప్పుడు మదిలో గుర్తుంటుందని చెప్పి స్మరించుకుంటూ ఇప్పటికి కూడా ముఖ్యంగా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ఎన్నో ప్రెషర్స్ ఎదుర్కొని ఈ మాదిగ రిజర్వేషన్ ఎస్సీ కేటగిరైజేషన్ ఎటువంటి ప్రెషర్స్కి తలదొక్కకుండా రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ కుమార్ రెడ్డి అధ్యక్షన దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో సో ఇవాళ బృందానికి షమీమ్ అఖ్తర్ బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఆల్ పార్టీస్ ఆర్ సపోర్టెడ్ ఫర్ మాదిగ రిజర్వేషన్ పోరాట ఎస్సీ కేటగిరైజేషన్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years. ఫర్ దెమ్ ఆల్సో వీఆర్ టెలింగ్ థ్యాంక్స్ టు దెమ్. పర్సనలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పార్టీస్, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, those who are supported at all the corners, all the supporters. And we are from the MRPS Mandal Committee, we are congratulating and we are thanking to all. Thank you.